గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నటువంటి పెద్దలు శ్రీధర్ బాబు గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవ శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ లక్ష్మారెడ్డి గారికి, కేఎల్ఆర్ గారికి, గౌరవ శాసన పరిషత్ సభ్యులు వెంకట గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారికి, అట్లాగే కృష్ణారెడ్డి గారికి, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్లకి, అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి వివిధ సంస్థల చైర్మన్లకి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ స్థానిక సీనియర్ నాయకులందరికీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, మిత్రులకి, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి భూమి పూజ చేసుకున్నాం. అట్లాగే ఈ ఫ్యూచర్ సిటీ సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీ కలుపుతూ వేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోడ్లు బహుశా భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేనట్టుగా ఈ ఫ్యూచర్ సిటీలో అద్భుతంగా ఆవిష్కరింపబడుతున్నటువంటి ఆ చిత్రాలను చూస్తూ ఉంటే ఈ దేశ భవిష్యత్తు అంతా కూడా ఈ ఫ్యూచర్ చుట్టూ తిరుగుతుందేమన్నటువంటి అద్భుతమైన ఆలోచనలతో ఈరోజు ఆ రోడ్డుకు కూడా మనం భూమి పూజ చేసుకున్నాం. అటు ఇటు ఎలివేటెడ్ రోడ్లు, సర్వీస్ రోడ్లు, మధ్యలో మెట్రో రైలు సంబంధించినటువంటి రవాణా సౌకర్యం, ఈ రకంగా బహుశా ఈ దేశంలో ఏ నగరానికి కూడా ఇటువంటి వ్యవస్థ లేదు. అలాగే ఈ నగరం సంబంధించి కూడా ఆ ప్రారంభోత్సవం జరిగిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు ఆ బొమ్మలు చూపిస్తూ చెప్తూ వచ్చారు.